श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. రామానుజుల వారి దివ్య చరిత్రను అనుభవిస్తూ వస్తున్నాం మనం. రామానుజుల వారు శ్రీభాష్యం రచించటం, దాని తరువాత దిగ్విజయ యాత్రగా దేశమంతా తిరగటం, యాత్రగా వెళ్ళి అక్కడక్కడ ఉండేటువంటి మతాంతరస్థులను వాదాల్లో జయించటం, శ్రీ వైష్ణవ మత ప్రచారం చేయటం, ఈ విషయాల గురించి మనం చివరి కాలక్షేపంలో చూశాము. మన ఆరాయిరపడి గురు పరంపర ప్రభావంలో ఈ యాత్ర గురించి కొంచెం విస్తృతంగానే వర్ణనం ఉన్నది. రామానుజుల వారు పెరివిరమాళ్ల అనుమతి తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరారంట. బయలుదేరి మొదట ఈ చోళ దివ్యదేశాలు అంటారు, చోళ దేశం అంటారు. ఆ చోళ దేశంలో ఉండేటువంటి దివ్యదేశాలు శ్రీరంగం మొదలగు దివ్యదేశాలు అన్నమాట. శ్రీరంగంలోనే ఉన్నారు కాబట్టి శ్రీరంగం కాకుండా మిగతా దివ్యదేశాలన్నిటినీ కూడా మంగళాశాసనం చేసి అలా దక్షిణ అభిముఖంగా వెళ్ళారు. మీరు శ్రీరంగంలో నుంచి దక్షిణానికి వెళ్ళారనుకోండి, ఏమొస్తుంది? మధుర అది వస్తుంది. అక్కడ కూడలడగర్, కళ్ళడగర్, తిరుమాలిరన్ జోలెమలై, కళ్ళడగర్ సుందరులు అన్నమాట. వారి పేరే సుందరుడు. అழగర్ అంటారు తమిళంలో. సుందర భుజన్, సుందర తోళుడయాన్ అని ఎన్నో అందమైన పేర్లు, అందగాడని పేరండి వారికి. వారిని మంగళాశాసనం చేసి అక్కడి నుంచి అలా ఇంకా దక్షిణాభిముఖంగా వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి దివ్యదేశాలు, ఆళ్వార్, తిరునహరి మొదలగు దివ్యదేశాలు ఎన్నో. అక్కడ నవ తిరుపతులు, తిరుకురుంగుడి, వానమావలై, ఈ దివ్యదేశాలు. అక్కడ ముఖ్యంగా తిరుకురుంగుడిలో జరిగిన ఒక సంఘటన గురించి మనం చర్చించుకున్నాం. చాలా అందమైన ఒక విషయము, దాన్ని మనం తెలుసుకున్నాం చివరి కాలక్షేపంలో. దాని తరువాత అక్కడి నుంచి అలా కేరళ దివ్యదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి భగవంతులను బాగా మంగళాశాసనం చేసి అక్కడి నుంచి అలా బయలుదేరారు రామానుజుల వారు. ఉత్తర భారతానికి వెళ్ళారంట. సో ఇప్పుడు ఒక రకంగా మన భారతదేశంలో ప్రదక్షిణం చేస్తూ వెళ్తున్నారు అన్నమాట కదా. అలా తమిళనాడులో శ్రీరంగంలో నుంచి ప్రారంభమై అలా కిందికి వెళ్ళారు. అక్కడి నుంచి కేరళ దివ్యదేశాల్లో నుంచి అలా ఉత్తర భారతానికి వేయించేశారు. ఉత్తర భారతానికి వేయించేసి అక్కడ ఉండేటువంటి వడదిశ మధురై, శాళకిరామం, వైగుండం తుబరయోత్తి, ఇడముడై వదరి అని మన పెరియాళ్వార్లు అనుభవించిన రీతిలో ఉత్తర భారతంలో ఉండేటువంటి దివ్యదేశాలు వాటిని అలా మంగళాశాసనం చేస్తూ సరస్వతీ భండారానికి వేంచేశారంట రామానుజుల వారు. దాసుడు ముందే చెప్పాను, ఈ బోధాయన వృత్తి గ్రంథం కోసమని సరస్వతి భండారం దాకా వెళ్ళినట్లుగా విషయం చెబుతారు. కానీ ఆరాయిరపడి గురు పరంపర ప్రభావంలో ఆ చోట అది లేదన్నమాట. ఈ ప్రబంధంలో ఎక్కడ ఉంది అంటే ఈ చోట, ఇక్కడ రామానుజుల వారు దిగ్విజయ యాత్రగా వేంచేస్తూ ఉండగా ఆ సందర్భంలో ఈ చరిత్ర వస్తోంది. సరస్వతి భండారానికి వెళ్తే అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవియే వచ్చి రామానుజుల వారికి స్వాగతం పలికిందంట. స్వాగతం పలికి రామానుజుల వారిని చాలా కొనియాడిందంట. ఎందుకు అంటే మన రామానుజుల వారు బ్రహ్మసూత్రాలకు చక్కని వ్యాఖ్యానం రచించారు. అంటే ఇంకెంతో మంది భిన్న భిన్న రీతులలో వ్యాఖ్యానం చేసి ఉండగా అలా కాకుండా చక్కని రీతిలో
వారు రచించారు కాబట్టి సరస్వతికి చాలా సంతోషం అంట. ఆ సరస్వతీదేవి వచ్చేసి తస్య యథా కప్యాసం పుండరీకమేవ మాక్షిణి అనే శృతికి మీరు అర్థం చెప్పాలి అని చెప్పగా ఆ సందర్భంలో రామానుజుల వారు దానికి దాసుడు ముందే వివరించాను. అవునా? కప్యాసం పుండరీకమేవ మక్షిణి దానికి విస్తృతంగా అర్థాలను వివరించాను అన్నమాట. సో ఆ రీతిలో రామానుజుల వారు గంభీరాంభ సముద్భూత సుమృష్టనాల రవికర వికసిత పుండరీకదల అమలాయ తేక్షణ అన్నట్లుగా దానికి అర్థవర్ణనం చేయగా సరస్వతి చాలా మెచ్చుకుందంట. మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మీరే సరిగ్గా చెప్పారు అని రామానుజుల వారిని బాగా శ్లాఘించి వారి యొక్క శ్రీభాష్యాన్ని శిరసా వహిస్తూ దానికి శ్రీభాష్యం అని పేరు పెట్టింది. బ్రహ్మసూత్రాలను సూత్రములు అంటారండి. శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఏం చెప్పబడింది అంటే కొన్ని మాటలను ఒక విశేషణం లేకుండా పలకొచ్చు అన్నమాట. కొన్ని ఉదాహరణలు చెబుతాను దాసుడు. సంప్రదాయంలో ఆళ్వార్ అని చెప్పామనుకోండి, అది ఎవరిని చెబుతోంది? నమ్మాళ్వార్లను చెబుతుంది. ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్ అంతే. అలాగే కోయిల్ అంటారు. కోయిల్ అంటే ఏంటండి? శిరంగానికైన పేరు. కోయిల్ అంటే శిరంగం. అలాగే సంప్రదాయంలో స్వామి అన్నామనుకోండి, అది ఎవరిని చెందుతుంది? రామానుజుల వారికి చెందుతుంది. అలా ఇది మన సంప్రదాయంలో. అలా కాకుండా సూత్రకారులు అని చెప్పామనుకోండి, సూత్రము అని చెప్పామనుకోండి, అది బ్రహ్మసూత్రాన్ని బ్రహ్మసూత్రకారులను చెబుతోందంట. ఎన్నో సూత్రాలు ఉన్నాయండి. వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి, యోగ సూత్రాలు ఉన్నాయి, ఎన్నో సూత్రాలు ఉన్నాయి. కానీ సూత్రములు అంటే బ్రహ్మసూత్రములే. సూత్రకారులు అంటే బ్రహ్మసూత్రకారులైన వేదవ్యాసుడే. అలా కొన్నిటికి మాత్రమే ఈ ఉపాధి అంటారు విశేషణం. ఆ విశేషణం లేకుండా చెప్పటము అనేది ఉంటుందన్నమాట. ఆ రీతిలో అలా విశేషణం లేకుండా చెప్పటం అనేది ఒక విషయం. ఇక్కడ శ్రీభాష్యానికి వచ్చేసరికి ఇక్కడేంటి, మిగతా వాళ్ళ భాష్యాలను చెప్పేటప్పుడు ఏమంటారు? వాళ్ళ పేరును చెప్పి చెబుతారండి. ఏమంటారు? శాంకర భాష్యం, మాధ్వ భాష్యం, భాస్కర భాష్యం అన్నట్లుగా అంటారు. సో వాళ్ళ పేర్లను చెప్పి భాష్యము, శాంకర భాష్యము అలా అంటూ ఉంటారు. కానీ రామానుజుల వారు రచించిన భాష్యానికి మాత్రం ఏం పేరు వచ్చిందంటే శ్రీభాష్యము. రామానుజ భాష్యము అని కాదు, శ్రీభాష్యము అని పేరు ఎవరు పెట్టారు అంటే సరస్వతీదేవి పెట్టింది అన్నట్లుగా అంటారు. అది శ్రీభాష్యము, వీరే శ్రీభాష్యకారులు. అందుకే మన సంప్రదాయంలో భాష్యకార అనే పేరును చాలా మందికి పెడతారండి. చాలా మంది వినుంటారు భాష్యకారులు అని పేరు. అదేంటి భాష్యకారులు? భాష్యకారులు ఎంతో మంది ఉన్నారు కదా అంటే, ఎంతో మంది భాష్యకారులు ఉన్నా ఒకరే భాష్యకారులు. ఎవరు అంటే రామానుజుల వారే. అందుకని భాష్యకారులు అని వారికి పేరు కలిగిందనమాట. ఇక్కడ చూడండి, శ్రీభాష్యకారులు అని శ్రీభాష్యం అని పేరు పెట్టిన కొన్నిసార్లు శ్రీభాష్యకారులు కూడా చెప్పాం అనమాట. భాష్యకారులు అంటే వారే. తిరుమలలో వెళ్ళొచ్చు అనమాట. ఒక్కో చోట ఒక్కోలాగా రామానుజుల వారికి పేర్లు. తిరుమలకు వెళ్ళారనుకోండి, అక్కడ భాష్యకారుల సన్నిధి, భాష్యకారులుగా అక్కడ వేంచేసి ఉన్నారు అన్నమాట. భాష్యకారులుగా వేంచేస్తున్నారు. భాష్యకారులు అంటే ఇంకెవరంటే ఎంతో మంది భాష్యాలు చేశారు. బ్రహ్మసూత్రాలకు ఎన్నో భాష్యాలు ఉన్నాయి, మిగతా ఎన్నో సూత్ర గ్రంథాలకు ఎన్నో భాష్యాలు ఉన్నాయి. కానీ భాష్యకారులనే పేరు ఎవరికి అంటే రామానుజుల వారికి. అంతగా భాష్యం అంటే ఇది భాష్యము అని చెప్పేట్లుగా రామానుజుల వారు శ్రీభాష్యాన్ని రచించారు. కాబట్టి అలా సరస్వతీదేవి రామానుజుల వారికి శ్రీభాష్యకార అనే బిరుదును ప్రసాదించి వీరి భాష్యాన్ని శ్రీభాష్యము అని కొనియాడి, అది మాత్రం కాకుండా వీరికి ఒక హయగ్రీవ భగవంతుణ్ణి కూడా ప్రసాదించిందంట. ఆ రామానుజుల వారు ఆ హయగ్రీవులను పొంది వారిని తిరువారాధనం చేసుకుంటూ వచ్చారు. ఆ హయగ్రీవులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారని చెబుతూ ఉంటారండి. అలా ఆ సరస్వతీదేవి మన రామానుజుల వారిని అలా శ్లాఘించింది అని ఒక విషయం గురు పరంపరా ప్రభావంలో ఈ ఈ ప్రస్తావనలో వస్తుందన్నమాట. అయింది. దాని తరువాత అక్కడ రామానుజుల వారి ప్రభావాన్ని విని అక్కడ ఉండేటువంటి రాజు
రామానుజుల వారి శిష్యుడవ్వాలి అని వచ్చి ఆశ్రయించారంట. ఆ సందర్భంలో రామానుజుల వారిని ఆ రాజు ఆశ్రయించేసరికి అక్కడ ఉండేటువంటి ఆ విద్వాంసులు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఇదేంటండి ఎవరో ఒకరు దక్షిణ భారతంలో నుంచి వచ్చారు, వచ్చి వారిని చూసేసరికి ఇక్కడ వాళ్ళందరూ ఈ రాజు కూడా వారి కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఇది ఇలా జరిగితే మన సిద్ధాంతాలకు మన వైభవానికి కొంచెం లోటు కలుగుతుంది. మనం ఏం చేద్దాం, ఎలాగైనా వారిని హతమార్చేద్దాం అని వాళ్ళు ఆలోచించి రామానుజుల వారి గురించి ఏదో అభిచారం చేశారంట. ఈ అభిచారం అంటారండి. అభిచారం అంటే ఏంటి? ఎవరినైనా హతమార్చాలి, వాళ్లకు ప్రాణహాని కలిగించాలి అంటే ఒక అభిచార కర్మ అంటారు. అది చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు అభిచారం చేయాలి అని చూడగా రామానుజుల వారు కూడా వారికి ఏంటండి, ఏ అభిచారం వారిని ఏం చేస్తుంది, వాళ్ళు అభిచారం చేయటానికి ప్రయత్నించేసరికి అదేమైంది, అది తిరిగి వాళ్ళ మీదే పడింది అన్నమాట. వాళ్ళందరూ పరస్పరం కొట్లాడటం, అలా వాళ్లలో వివాదాలు ఏర్పడగా ఆ సందర్భంలో ఆ రాజు మళ్ళీ రామానుజుల వారిని దేవర్ వారే ఎలాగైనా కృప చేయాలి అని ప్రార్థించగా వాళ్ళు మళ్ళీ స్వస్థులయ్యారు అని ఈ విషయం కూడా ఆ చోట చెప్పబడుతోంది. దాని తర్వాత రామానుజులు అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రాజు కూడా వారిని చాలా దూరం దాకా వచ్చి వారిని మార్గంలో పంపించాడు అన్నమాట. దాని తర్వాత రామానుజుల వారు అలా ఇప్పుడు ఎలా వెళ్ళారండి, దక్షిణం నుంచి కేరళ ప్రాంతం, అక్కడి నుంచి అలా ఉత్తర భారతానికి వెళ్ళిపోయారు. ఉత్తర భారతానికి వెళ్ళిపోయి అక్కడ కాశ్మీర ప్రదేశం దాకా వెళ్ళి ఒక్క మధ్యలో మిగతా విదేశాలన్నింటినీ దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎలా వచ్చి ఎక్కడికి వచ్చారంటే వారాణసి అంటే కాశీ. ఆ కాశీలో అక్కడ ఉండేటువంటి గంగ, ఆ గంగను గంగ వద్దకు వచ్చేసి అక్కడి నుంచి ఆ గంగా తీరంలో ఉండేటువంటి ముఖ్యమైన దివ్యదేశాలను సేవించుకుంటూ అలా కిందికి వచ్చారన్నమాట. గంగా తీరంలో దివ్యదేశాలంటే ముఖ్యంగా బదరికాశ్రమం, అది గంగా తీరంలోనే ఉందన్నమాట. దాని తర్వాత కండమెన్నం కడినగర్ అనేటువంటి, ఈ కాలం దేవప్రయాగ్ అంటారు, దేవప్రయాగ్ పక్కనే ఉంటుంది అనమాట. కండమెన్నం కడినగర్ అని చెప్పేటువంటి దివ్యదేశము మన పెరియాళ్వార్లో మంగళాశాసనం పొందిన దివ్యదేశం అండి. ఆ దివ్యదేశము అక్కడ సేవించుకుంటాం. అక్కడ వాళ్లే పెద్ద బోర్డులు పెట్టారనమాట, కండమెన్నం కడినగర్ ఇది అని. అక్కడ ఉండేవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఆ దివ్యదేశం. అలా ఇవన్నీ గంగా తీరంలో ఉండేటువంటి దివ్యదేశాలు, వాటిని సేవించుకొని అలా వస్తే ఏ ప్రాంతం వచ్చింది, ఒరిస్సా ప్రాంతం వచ్చింది అనమాట. అక్కడ జగన్నాథ పురి, అదే కదా పురుషోత్తమ క్షేత్రం అంటారు, జగన్నాథపురి అంటారు. ఆ జగన్నాథ్ పూరి జగన్నాథ్ అయిపోయింది. ఆ పురి కాస్త పూరి అయిపోయింది. పురి అంటే జగన్నాథపురి, జగన్నాథుని యొక్క నగరము, పురము, పురి అని. అది కాస్త పురి జగన్నాథ్ అయింది, పూరి జగన్నాథ్ అయిపోయింది. అదేంటో పూరి జగన్నాథ్. సరే, ఆ జగన్నాథపురికి వేంచేసి అక్కడ ఉండేటువంటి పురుషోత్తముడైన భగవంతుడండి, ఆ భగవంతుడిని మంగళాశాసనం చేసి అక్కడి నుంచి అలా కిందికి వచ్చారు. ఇక్కడ ఆ దాసుడు గురు పరంపర ప్రభావంలో ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలు మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట కొన్ని కథలు, కొన్ని వృత్తాంతాలు, చరిత్రలు అవి ఉన్నాయి. కానీ మన ఈ ఉపన్యాస క్రమం దేనికోసం అంటే గురు పరంపర ప్రభావంలో ఉన్నది ఉన్నట్లుగా అనుభవిద్దామని. ఎక్కడైతే ఎక్స్ట్రాలు చెబుతున్నానో అక్కడ చెప్పేస్తున్నాను అనమాట. ఇది గురు పరంపర ప్రభావం లేదు కానీ చెబుతారు అని వివరించడం కోసం చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఈ క్రమంలో అయితే అక్కడ ఏముంది, అక్కడ జగన్నాథ భగవంతుణ్ణి సేవించుకొని అక్కడ ఉండేటువంటి ఎంతో మంది మతాంతరస్తులను జయించి అక్కడ రామానుజ మఠాన్ని కూడా స్థాపించి, ఇది ఇక్కడ వస్తుందండి, రామానుజ మఠాన్ని అక్కడ స్థాపించి అక్కడి నుంచి శ్రీకూర్మానికి వచ్చారంట. అక్కడి నుంచి శ్రీకూర్మం, తెలుగు రాష్ట్రాలు వచ్చేసాయి. శ్రీకూర్మంలో వచ్చేసి అక్కడ కూర్మ రూపంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని సేవించుకొని అక్కడి నుంచి అలా సింహాచలానికి వేంచేశారంట. సింహాచలానికి వేంచేసి అక్కడ ఉండేటువంటి సింహగిరి అప్పన్, సింహగిరినాథుడైన ఆ సింహాచలాధీశుడు ఆ భగవంతుణ్ణి సేవించుకొని అక్కడ కూడా అక్కడక్కడ ప్రతి దివ్యదేశంలోనూ ఉండేటువంటి మతాంతరస్తులు జయిస్తూ వస్తున్నారు అన్నమాట. దాసుడు దివ్యదేశాలు అంటున్నానంటే దివ్యమైన దేశాలు, దివ్య దేశాలు అంటున్నానండి.
రామానుజుల వారి మంగళాశాసనం పొందిన స్థలాలు ఇవన్నీ కూడా ఆ 108 విదేశాల్లో రావన్నమాట. ఇప్పుడు శ్రీకూర్మం కానీ, పురుషోత్తమం కానీ, సింహాచలం కానీ, ఇవన్నీ కూడా అభిమాన స్థలాలు, మన ఆచార్యులకు అభిమానాన్ని పొందిన స్థలాలు. వాటిని అలా దర్శించుకొని అక్కడి నుంచి సింహాచలంలో నుంచి అహోబిలంలో నుంచి అలా తిరువేంకటం వచ్చారంట. ఇంతకు ముందు కూడా ఒకసారి తిరువేంకట మంగళాశాసనం అయిందండి. అది కాకుండా మళ్ళీ తిరువేంకట మంగళాశాసనం. ఈసారి ఇక్కడ ఒక చరిత్ర జరిగింది. ఆ విషయాన్ని ఈ సందర్భంలో మన గురు పరంపర ప్రభావకారులు తెలుపుతారు కాబట్టి ఇక్కడ చెబుతున్నారు. మన ఆళ్వార్లలో పేయాళ్వార్, మూడో ఆళ్వార్ అండి. వారు ఒక పాశురం రచించారు. తాళ్షడయం నీళ్ముడియం ஒன்மழுவும் சக்கரமும் சூழறவும் பொன்னாளும் தோன்றுமால் சூழும் திரண்டர் விபாயும் திருமலமேல் எந்தைக்கு இரண்டுருவும் ஒன்னாய் இசைந்து. అక్కడ తిరువేంగడముడే వెంకటేశ్వర స్వామిని అనుభవిస్తూ మన పేయాళ్వారు ఏమంటారంటే, ఒక పక్కన హరిలాగా కూడా భగవంతుడు కనబడుతున్నాడంట, ఒక పక్కన హర అని చెప్పేటువంటి రుద్రుడిగా కూడా కనబడుతున్నాడు అన్నట్లుగా ఆ ఇరండురువు ఉన్నాయి ఇసైంది, రెండు రూపాలు ఉన్నాయి అన్నట్లు అనుభవించారు. హరిహరాకారం ఒత్తురుక్కయాలి అని ఇక్కడ వాక్యం అన్నమాట. మరి తాళ్ షడయం, జటాధరుడు ఎవరు? శివుడు. నేణ్ముడియం, కిరీటధారి ఎవరు? భగవంతుడు. భగవంతుడి చేతిలో చక్రం పెట్టుకొని ఉంటాడు. అతను తనకైన చిహ్నములను పెట్టుకొని ఉంటాడు అన్నమాట. అతనికి నాగం, అవన్నీ నాగాలు అవి ఉంటాయి, భగవంతుడికి అది ఉండవు. సో ఇలాంటి ఇద్దరి యొక్క చిహ్నములను అక్కడ ఒకే చోట అనుభవించారు. ఎవరు? పేయాళ్వార్. ఈ పాశురం యొక్క తాత్పర్యం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడదాం మనం, అది ఇంకో సందర్భంలో చూడొచ్చు. కానీ అక్కడ ఆ హరిహరాకారం లాగా వారు అనుభవించిన రీతిలో ఏమైంది అంటే, ఆ కాలంలో భగవంతుడు శంఖచక్రాలు లేకుండా ఈ ఇద్దరి యొక్క రూపానికి సాధారణ అంటే కామన్ అన్నమాట. హరియా హరుడా అన్నట్లు సందేహపడేటట్లుగానే భగవంతుడు వేయించేసి ఉండేవాడంట. అలా ఉండేసరికి అప్పుడు ఏం చేశారంటే, శైవులందరూ కూడా అక్కడ కలిసి, ఇదేంటండి తిరుమలలో ఉండేటువంటి భగవంతుడు నారాయణుడు అంటారు, కాదండి శివుడే అని వాళ్ళందరూ కలిసి అక్కడ గొడవ చేశారంట. అప్పుడు రామానుజుల వారు సరిగ్గా అక్కడికి వచ్చారు. రామానుజుల వారు తిరుమలలో చేసిన కైంకర్యాలు, ఎన్నో కైంకర్యాలు. మన శ్రీరంగంలో ఎలా ప్రతి కైంకర్యాన్ని సరిగ్గా నిర్వర్తించేటట్లు చేశారో, అలాగే తిరుమలలో కూడా నియమాలన్నిటినీ స్థాపించిన వారు రామానుజుల వారి. ఎన్నో గ్రంథాల్లో ఈ విషయాలు స్పష్టంగా తెలుపబడి ఉన్నాయి అన్నమాట. సరే, అలా రామానుజుల వారు చేసిన ఎన్నో కైంకర్యాలు, దాంట్లో కొన్ని విషయాలే ఈ గురు పరంపర ప్రభావంలో వస్తుందండి. తిరుమల యోడుగు, వెంకటాచల ఇతిహాసమాల మొదలగు ప్రబంధాల్లో, గ్రంథాల్లో ఆ కైంకర్యాల గురించి ఇంకా విస్తృతంగా చర్చ చేయబడి ఉన్నది. అది ఇంకేదో సందర్భంలో చూడాలన్నమాట. దాసుడికి కూడా అంతగా అవగాహన లేదు, దాని గురించి బాగా పరిశీలించి చెప్పాలి. సరే, రామానుజుల వారు వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇలా గొడవలు అవుతూ ఉన్నాయి అన్నమాట. శివుడే అంటారు, నారాయణుడే అంటారు, వీళ్ళ మధ్యలో గొడవ. ఆలోచించాలన్నమాట. అప్పుడు రామానుజుల వారు నారాయణుడిని స్థాపించారు కాబట్టి తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి నారాయణను ఒప్పుకుంటున్నారు ఇంతకాలం దాకా. ఇప్పటికి కూడా కొందరు ఉన్నారండి, తప్పుడు ప్రసాదాలు చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. కానీ ఏదో వైష్ణవ క్షేత్రము అన్నట్లు ప్రసిద్ధికి ఎక్కి అలాగే ఉందన్నమాట. అది మాత్రం కాకపోతే ఇంకేమయ్యేది? సరే, శైవులు అలా ఆక్రమించడానికి ప్రయత్నించగా రామానుజుల వారు అక్కడికి వేయించేశారు. సరే, రామానుజులు అక్కడ చూశారు. సరే, మీరు శివుడు అంటున్నారు, మేము నారాయణుడు అంటున్నాం, ఏం చేద్దాం? నిర్ణయాన్ని భగవంతునికే ఇచ్చేద్దాం, భగవంతుడు ఏం నిర్ణయించుకుంటాడో చూసుకో అని రామానుజు వారు ఏం చేయమన్నారు అంటే, గర్భగృహంలో శివునికైన చిహ్నములు, నారాయణునికైన చిహ్నములు వాడిని పెట్టేద్దాం. శంఖం, చక్రం, అతనికి ఉండే త్రిశూలం, ఇట్లాంటి ఆ చిహ్నాలు పెట్టేస్తున్నాం. మరుసటి రోజు పెరుమాళ్ళు దేంతో దర్శనమిస్తారు అంతే తెలిసిపోతుంది, తేలిపోతుంది అని రామానుజుల వారు అలా ఏర్పాటు చేయగా సరే ఒప్పుకున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, భగవంతుడికి అప్పచెప్తామంటే కాదని చెప్పగలుగుతారా? సరే అని అలా వాళ్ళు చేసేసరికి
అలా ఆ చిహ్నములన్నిటినీ కూడా గర్భగృహంలో పెట్టేసి లోపల ఎవరు లేనట్లుగా చూసుకొని ఆ తలుపంతా వేసేసి మరుసటి రోజు చూస్తే మరుసటి రోజు చూస్తే కూరారాడి వెన్సంగేంది. ఆళ్వార్లు అంటూ ఉంటారు, భగవంతుని దర్శనం కోరుకునేటప్పుడంతా వాళ్ళు అనేదేంటి, అయ్యా నువ్వు శంఖచక్రధారి అయి ఆయుధాలన్నిటి ధరించుకుంటూ ఆభరణాలన్నింటినీ ధరిస్తూ మాకు దర్శనం ఇవ్వాలయ్యా అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అలా ఇక్కడ మరుసటి రోజు పొద్దున వెళ్ళి చూస్తే, తలుపు తెరిచి చూస్తే భగవంతుడు శంఖచక్రధారి అయి దర్శనం ఇచ్చాడు. ఆ సందర్భంలో అక్కడ రామానుజుల వారికి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం అన్నమాట. భగవంతుడే అంగీకరించాడు, నేను నారాయణుణ్ణే అని అంగీకరించే విధంగా భగవంతుడు శంఖచక్రధారి అయి దర్శనం ఇవ్వగా ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇంకేం చేస్తారండి, ఏం చేయలేక వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరారు, శైవులందరూ కూడా. దాని తరువాత రామానుజుల వారు ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. సరే, దీన్నే అప్పనుకు చంగాళి అళిత్తరుళం పెరుమాళ్ అని అంటూ ఉంటారు. అప్పనుకు చంగాళి అళిత్తరుళం పెరుమాళ్. సాధారణంగా మనకు శంఖచక్ర ధారణ చేయించేవారు ఎవరండి, ఆచార్య స్థానంలో వస్తారు. అవును, అలా తిరువేంకటముడయానికి శంఖచక్ర ప్రదాత ఎవరు అంటే రామానుజుల వారు. ఒకవైపు తిరుకురుంగుడి నంబి వారికి ఆచార్యులు అయ్యారు, ఇటే వస్తే తిరువేంకటముడయానికి కూడా ఒకలాగా ఆచార్యులు అయిపోయారు అన్నమాట. అందుకని ఇలా అంటూ ఉంటారండి. మన తిరువేంకటముడయాన్ ఏ చోట ఉన్నారు గర్భగృహంలో చూశారంటే, మీరు బయటికి వచ్చి రామానుజుల వారి దర్శించుకున్నారంటే రామానుజుల వారి సన్నిధి పైన ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఆచార్యులకు అతను ఉన్నత స్థానాన్ని కల్పించాడు. పెరుమాళ్ళు ఏం చేశారంటే ఉన్నత స్థానం, ఎందుకంటే ఆచార్యులు అన్నమాట, అందుకని వారికి ఉన్నత స్థానాన్ని కల్పించారు అని కూడా చెబుతూ ఉంటారు. అలా రామానుజుల వారు ఆచార్యులు అయ్యారు. అదేంటండి భగవంతుని కన్నా పెద్దవారా అంటే, మన సంప్రదాయంలో భగవంతుని కన్నా భక్తులకే ముఖ్యత్వము, రామానుజుల వారికే ముఖ్యత్వం. ఒప్పుకుంటారో లేదో, మనం అందరినీ ఒప్పుకోమని చెప్పట్లేదు కదా. మన సంప్రదాయంలో ఎవరికి ముఖ్యత్వం అండి అంటే రామానుజుల వారికి ముఖ్యత్వం, అంతే. దాసుడు ఎన్నోసార్లు చెప్పేశాను, మళ్ళీ కూడా చెబుతాను. భగవంతుణ్ణి చూపిస్తున్నారు కాబట్టి రామానుజుల వారు మనకు కావాలా, లేదు రామానుజుల వారు చూపిస్తున్నారు కాబట్టి భగవంతుడు మనకు కావాలా అంటే రెండోదే సరి. రామానుజుల వారు మనకు భగవంతుని చూపించారు, మనం పట్టుకున్నాం అంతే. రామానుజు గారు కాదు ఈరోజు వచ్చేసి, కాదండి మీరు వీరిని ఆశ్రయించండి అంటే సరే అనేస్తాం అంతే. మనకు కావాల్సింది రామానుజుల వారి సంబంధము. ఈ విషయం దాసుడేం చెప్పట్లేదు కొత్తగా, అని వ్యాఖ్యానాల్లో ఉండే విషయాలు అన్నమాట. కణ్ణినున్ శిరుత్తాంబు అనే ప్రబంధం, మధుర కవి ఆళ్వార్లు రచించినటువంటి ప్రబంధం, దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రియవాచ్యాన్ బిళ్ళై. 4000 పాశురాలు కూడా వ్యాఖ్యానం చేసిన మహాచార్యులు ప్రియవాచ్యాన్ బిళ్ళై. వారి వ్యాఖ్యానంలో ఉండే విషయం అన్నమాట. రామానుజుల వారి కాలంలోనే త్రిపురాదేవి అనే ఒక ఆమె ఉండేదన్నమాట. ఆమె రామానుజుల వారిని ఆశ్రయించి వైష్ణవ మతాన్ని స్వీకరించింది. అప్పుడు ఆమెను వెళ్ళి కొందరు అడిగారంట, ఏమమ్మా మీరు మిగతా దేవతలను సేవించట్లేదు, మీరు శాస్త్రాలన్నీ పరిశీలించి చూసి నిర్ణయం తీసుకున్నారేంటి అని అడిగితే ఆమందంట, మాకు శాస్త్రాలు తెలియదండి, ఇంకేం తెలియదు, మా రామానుజుల వారు వెళ్ళి ఆశ్రయించమని చెప్పారు, మేము ఆశ్రయించాం. రేపే మా రామానుజుల వారు వచ్చేసి ఈ దైవం కాదండి ఇంకో దైవం అంటే సరే అంటాం మేము, మాకు ఇంకేం తెలియదు అని త్రిపురాదేవి గారు ఆమె చెప్పినట్టుగా కన్నీను చిరుత్తాంబు వ్యాఖ్యానంలో ప్రియవాచ్యాన్ని మళ్ళీ రాసి పెట్టారు. 700-800 సంవత్సరాల ముందు రాయబడిన విషయము, జరిగిన విషయం 1000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇంకా కూడా కాదండి అదండి ఆచార్యులు మీరు గొప్పగా చెప్తారంటే, మాకు ఆ భగవంతుణ్ణి చూపించేదే ఆచార్యులు, అయితే భగవంతుని కన్నా ఎక్కువ ఆచార్యులే. దాన్ని మిగతా సంప్రదాయాల వాళ్ళు ఒప్పుకోలేరు అనమాట. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు. అదేంటండి భగవంతుని కన్నా గొప్ప, ఆ భగవంతుని చూపించిన వారే వారే, అయితే వారే గొప్ప అంటే అవును వారే గొప్ప, భక్తులే గొప్ప, భగవంతుడు కూడా సంతోషపడతాడు. భగవంతుని కన్నా భక్తులను ఎక్కువగా చూస్తే భగవంతుడు సంతోషపడతాడు, కానీ మనలాగా ఈగోయిస్టిక్ ఏంటి, నాకన్నా పెద్దగా చూసేవేంటి అని భగవంతుడు ఆలోచిస్తాడా అండి. అదేంటంటే మన బుద్ధి ఎలాంటిది అంటే మనలాగే అందరూ ఉంటారని అనుకోవటం అనమాట. భగవంతుడు మనలాగే ఉంటాడు, నాకన్నా భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావా నువ్వు అని భగవంతుడు అనుకుంటాడా? లేకపోతే
ఇప్పుడు భక్తులను వదిలేసి మనం ఒకనాడు భగవంతునికి ప్రాధాన్యం ఇచ్చామనుకోండి, భక్తులు కోప్పడతారేంటి? అది కాదు. ఆచార్యులు కోప్పడతారేంటి? కోప్పడరు. మనం వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నాం అంతే. నాకన్నా భగవంతుడు గొప్పవాడు అయిపోయాడని ఒకనాడు ఆచార్యులు అడగరు. అలాగే భగవంతుడు కూడా ఒకనాడు కూడా మీ ఆచార్యులు గొప్పవారు అయిపోయారేంటి అని అడగరు. సరే, అలా మన తిరుమలయప్పన్ తిరువేంకటముడయాన్ వెంకటేశ్వర స్వామికి ఒకలాగా ఆచార్య స్థానంలో ఉండేవారు రామానుజుల వారు అనే విషయం ముందు కూడా చూసామన్నమాట. ఆ తిరుకురుగుడిలో జరిగిన ఆ వృత్తాంతం తర్వాత ఏమన్నారు రామానుజుల వారు? ఉపచారాపదేశేన కృతానహరహర్మయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ. నువ్వు ఉపచార రూపంలో ఎన్నో అపచారాలు చేశానయ్యా, నువ్వు క్షమించాలి అని ప్రార్థించారు. ఎప్పుడు రామానుజుడు తిరుకురుగుడి నవ్యాన శిష్యుడే అన్నట్లుగా వారికి భావన ఎప్పుడూ లేదనమాట. వారు ఎప్పుడు అలా ఆలోచించారు. కానీ మనం మన ఆచార్యుల మీద ఉండేటువంటి అభిమానంతో అలా అంటూ ఉంటాం, దాంట్లో తప్పేం లేదు. సరే, అలా అయిందా. దాని తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు వీళ్ళు వచ్చే మార్గం ఏంటి? తిరుమల నుంచి కాంచీపురం వస్తారు. కాంచీపురం వచ్చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి దివ్యదేశాలన్నిటినీ సేవించుకొని అక్కడి నుంచి అలా వస్తూ ఉండగా మధ్యలో మధురాంతకం కనబడింది. మధురాంతకంలో వెళ్ళి అక్కడ రాముల వారిని దర్శించుకొని అక్కడ ఉండేటువంటి ఆ వకుళ చెట్టు దాన్ని దర్శించుకొని, ఇక్కడే కదా మన పెరియ తిరుమల నంబివారు మనకు పంచ సంస్కారం చేయించారని ఆ చోటుని స్మరించి నమస్కరించి అక్కడి నుంచి అలా మధ్యలో తిరుక్కోవలూరు, తిరువైహిందిరపురం ఇటువంటి వీటినన్నిటినీ మంగళాశాసనం చేస్తూ కాట్టుమన్నారు కోయిలు చెప్పబడే నాథముల యొక్క దివ్యదేశానికి వెళ్ళి అక్కడ కూడా నాథములను దర్శించుకొని, అంటే నాథములు ఉండిన చోటును దర్శించుకొని అక్కడి నుంచి అలా మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? తిరువరంగం శ్రీరంగానికి వచ్చారు. ఏమైందంటే ఒక భూ ప్రదక్షిణం అయిపోయింది అన్నమాట. ఆ కాలంలో భూమి అంటే భారతదేశమే. అప్పుడు ఒక భూ ప్రదక్షిణం చేసి వచ్చేసారు రామానుజుల వారు. శ్రీరంగం నుంచి బయలుదేరి అలా దక్షిణాభిముఖంగా బయలుదేరారు. అలా వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ తిరువరంగం అనేటువంటి శ్రీరంగానికి వచ్చేశారు. అలా శ్రీరంగానికి వచ్చి మళ్ళీ పెరివిరుమాళ్లను దర్శించుకొని అమలనాది విరాన్ అడియార్కెన్న ఆట్పడుత విమలన్ అనే రీతిలో తిరుప్పానాళ్వార్లు ఎలాగైతే పాదాది కేశాంతముగా ఆపాద చూడం అనుభూయ అనే రీతిలో అనుభవించారు, అలా పెరిబెరుమాళ్లను అనుభవించి వారికి శాసనం చేస్తూ అంజలి హస్తులై ఉండగా పెరుమాళ్ళు అడిగారు, నీకే లోటు లేదుగా అంటే దేవర వారిని దర్శించుకొని దేవర వారి కీర్తిని ప్రతి చోట చెబుతూ ఉండే మాకేముంటుందండి, మాకే లోటు లేదు అని ఇలా మన ఉడయవర్లు కూడా చెప్పగా పెరుమాళ్ళు కూడా చాలా సంతోషపడి తమ వైభవాన్ని లోకమంతటా విస్తృతం చేసేటువంటి ప్రసారం చేసేటువంటి రామానుజుల వారిని చూసి చాలా సంతోషపడి పెరుమాళ్ళు కూడా ఏం చేశారు? వారికి తీర్థ ప్రసారం అవన్నీ ఇచ్చేసి మళ్ళీ మఠంలో ఉండమని ఆజ్ఞాపించగా రామానుజుల వారు మఠంలో అలా సౌఖ్యంగా ఉన్నారు. ఇది ఒక పక్కన రామానుజుల వారి చరిత్రలో భాగంగా ఇప్పుడు మరుసటి విషయం, మరొక ఆచార్యుల యొక్క వైభవాన్ని చూడబోతున్నాం మనం. ఎవరండి? పరాశర భట్టర్ల వారు. పరాశర భట్టర్ల వారి అవతారం మొదలగు కొన్ని విషయములను ఈ ప్రకరణంలో మన గురు పరంపరా ప్రభావకారులు తెలుపుతారన్నమాట. ఆ విషయాన్ని ఇకపై చూద్దాం. పరాశర భట్టర్లు రామానుజుల వారి శిష్యుల్లో అతి ముఖ్యులు ఎవరు అంటే ఇద్దరు, కురత్తాళ్వాన్, ముదలియాండాన్. వారిలో కురత్తాళ్వాన్ వారు అతి విరక్తులు. ఎంత విరక్తి అంటే ఒక కథ చెబుతారండి, అది మళ్ళీ గురు పరంపర ప్రభావంలో ఉందా అంటే లేదు, అని ఒక కథ చెబుతారు. వారి వాడి తిరునామంలో కూడా ఉంది. ఇది ముందే చెప్పుండాలి. అంటే రామానుజుల వారిని ఆశ్రయించాలి అని కాంచీపురంలోనే వచ్చి ఆశ్రయించారు కురత్తాళ్వాన్, ముదలియాండన్ ఇద్దరు కూడా. కురత్తాళ్వాన్ అనేవారు ఎక్కడ ఉండేవారు? కూరం అని చెప్పబడే స్థలంలో. అది కాంచీపురంలో నుంచి దాదాపు ఒక గంట దూరం, అంటే కారులో వెళ్ళామనుకోండి ఒక గంట సేపు పడుతుంది దాదాపు. అంత దూరంలో ఉండేటువంటి ప్రదేశం కూరం అనే ప్రదేశము. అక్కడే ఉండేవారు అన్నమాట. వారు చాలా పెద్ద ధనికులంట. ఎంత ధనం అంటే రోజు వారి తిరుమాళిగలో వచ్చేసి
వందల మంది ప్రసాదం తీసుకునే వాళ్ళంట. తదియారాధన అంటే అన్నదానం రోజు అంత బాగా జరిగేదంట. ఎంత అంటే వారు తదియారాధనం అంతా సమాప్తి చేసి రాత్రి తలుపులు అలా మూస్తే, ఎంత పెద్ద తలుపులు, దాంట్లో ఉండేటువంటి ఆ గంటలు, ఆ శబ్దము కాంచీపురంలో ఉండేటువంటి పెరుందేవి తాయార్లు వారి చెవిలో వచ్చి పడేదంట. వారు చూసి అమ్మో ఇంత ధనమా అని ఆలోచించేవారంట. అదేంటండి, ఐశ్వర్యానికి అధిదేవత అయిన పెరుందేవి తాయార్లు అలా ఆలోచించారంటే వీళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉండి ఉంటుంది ఆలోచించారు. అంత ఐశ్వర్యవంతులైన కురత్తాళ్వాన్ వారు రామానుజుల వారిని ఆశ్రయించాలి అని ఏం చేశారంటే ఆ ఐశ్వర్యాన్నంతా త్యాగం చేసేసి వచ్చేసారన్నమాట. వస్తున్న సందర్భంలో కురత్తాళ్వాన్ వాళ్ళ భార్య కూరత్ ఆండాళ్ అంటారు. మన సంప్రదాయంలో ఆళ్వార్లలో ఆ ఆండాళ్ ఎంత గొప్పదో, అలా ఆచార్యుల్లో కూరత్ ఆండాళ్ అంత గొప్పదండి. కూరత్తాళ్వాన్ల వైభవం ఎంతో దానికన్నా కొంచెం ఎక్కువ ఆండాళ్ వైభవం అంటూ ఉంటారు. అంత వైభవశాలిని కూరత్తాండాళ్. ఆ కురత్తాండాళ్ గురించి ఎన్నో విషయాలు ఇకపై మన గురు పరంపర ప్రభావంలో మనం చూడబోతున్నాం అన్నమాట. అటువంటి కురత్తాండాళ్ వారితో పాటు వస్తున్నారు కురత్తాళ్వాన్. వచ్చేటప్పుడు ఐశ్వర్యం అంతా వదిలేసి వచ్చేటప్పుడు కురత్తాండాళ్ ఒకటి మాత్రం వదలకుండా వచ్చిందంట. అదేంటి అంటే రోజు కూరత్తాళ్వాన్లో ఒక పాత్రలో ప్రసాదం తీసుకునేవారంట. అదేంటి, స్వర్ణ పాత్రం. కొందరికి కొన్ని విషయాలంటే చాలా ఇష్టం అండి. పిల్లలు ఉంటారు, పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏదో బొమ్మలు ఇష్టం ఉంటాయి. ఎక్కడికైనా ఆ బొమ్మ పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు అన్నమాట. మా ఇంట్లో పాప ఇప్పుడు కృష్ణుడి బొమ్మ ఉందన్నమాట. ఎక్కడికైనా కృష్ణుడు ఇలా పట్టుకొని అలా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు ఉండాలన్నమాట. కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అలా కురత్తాళ్వాన్ రోజు ఆ స్వర్ణ పాత్రలోనే ప్రసాదం స్వీకరించేవారు మన కూరత్తాండాళ్. అందుకని ఏం చేసిందంటే మా వారు రోజు ప్రసాదం తీసుకునేటువంటి పాత్రం దాన్ని ఎలా వదిలేయటం అని ఆలోచించి ఆ పాత్రమును మాత్రం తీసుకొచ్చిందంట. అప్పుడు ఏమైంది, రాత్రిలో వాళ్ళు ఇలా వస్తున్నారు. రాత్రి సందర్భంలో కూరత్తాండ కొంచెం భయపడిందంట. అదేంటంటే రాత్రి మనం ఈ అడవి ప్రాంతంలో వెళ్తున్నామేంటి అని కొంచెం భయపడింది. భయపడినప్పుడు కూరత్తాళ్వాన్లు వెంటనే అడిగారంట, మనమో ఐశ్వర్యం అంతా వదిలేసి వచ్చేసాము, నువ్వు భయపడుతున్నావంటే నీ చేతిలో ఏదో ఉన్నది, అది ఉండటం చేతే కదా నీకు ఈ భయము అని కూరత్తాళ్వాన్ అడిగేసరికి, అవునండి స్వర్ణ పాత్ర మీకు చాలా ఇష్టమైన పాత్రం కదా అని చెప్పేసరికి కురత్తాళ్వాన్ అన్నారు, మనకి ఏ ఐశ్వర్యం అక్కర్లేదు అని దాన్ని పట్టుకొని అలా పారేశారంట కురత్తాళ్వాన్. పొన్వట్టిల్ ఎరింద పుగழுடையோன் వాழிయే అని అంటారు. అది అక్కర్లేదు ఏంటి అని ఆ ఐశ్వర్యం అంతా కూడా వదిలేసినటువంటి వైరాగ్యశీలులు కురత్తాళ్వాన్. వారు కాంచీపురంలో రామానుజుల వారితో ఉండారు. దాని తర్వాత రామానుజుల వారితో శ్రీరంగానికి ఏం చేశారనమాట. శ్రీరంగానికి విచ్చేసిన తర్వాత కూడా ఎక్కడొచ్చినా వైరాగ్యం ఎప్పుడు వదలలేదు. వారు ఏం చేసేవారు అంటే రోజు కొన్ని తిరుమాళిగలకి వెళ్ళి అక్కడక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి కొంచెం బియ్యం లాంటి వాటిని తీసుకొచ్చేసుకొని వాటిని పెట్టుకొని రోజు తిరువారాధనం చేస్తూ అలా వాటితో ద్వారా ప్రసాదం స్వీకరిస్తూ ఉండేవారంట. ఉంచవృత్తి అంటారు, శిలావృత్తి, ఎన్నో వృత్తులు ఉన్నాయండి ఇలా. ఆ కాలంలో వైరాగ్యశీలు అందరిలా చేయాలి అని నియమం లేదు, అని వైరాగ్యశీలుగా ఉండేవాళ్ళు. మనం ఎందుకు సంపాదించుకోవాలి, మనం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి అనే అభిప్రాయంతో ఏం చేసేవారంటే రోజు అక్కడక్కడ వెళ్ళటం, ఎవరేమి ఇస్తారో వాటిని తీసుకురావటం. అంటే రామానుజుల వారు చేసే మాధుకరానికి వీరు చేసే ఉంచవృత్తి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఇప్పుడు రామానుజుల వారు అంటే బ్రహ్మచారులైన సన్యాసులైన వాళ్ళు స్వీకరించేటప్పుడు పక్వాన్నాన్ని వాళ్ళు స్వీకరిస్తారండి. ముందే చెప్పాను, పక్వాన్న. వీరికి అలా కాదు, గృహస్థులే కదా. అందుకని వీరు ఎవరైనా బియ్యం లాంటి వాటిని ఇచ్చినా కూడా తీసుకొచ్చుకొని అలా వారు రోజు గడిపేవారు అన్నమాట. ఒకనాడు ఏమైంది అంటే ఆ రోజు ఏమీ అసలు ఆ కొంచెం వర్షాకాలం అన్నమాట. వర్షాకాలం కాబట్టి బయటికి వెళ్ళలేకపోయారు. ఆ రోజు బియ్యం లాంటివి ఏం లేదు. ముందు ఎప్పుడైనా సేకరించి పెట్టుకున్నట్లు అది కూడా ఏం లేదనమాట, అంతా ఖాళీగా ఉంది.
అందుకని ఆ రోజు ఏం లేకపోవటం చేత మన ఇప్పుడు సాధారణంగా పంచకాల ప్రక్రియ అంటూ ఉంటారు. వ్యాసుడు ముందు తెలిపానా లేదా తెలియదు ఈ గోష్ఠిలో. పంచకాల ప్రక్రియ అంటారు. ఉపాదానము అంటే పొద్దున లేచిన వెంటనే అభిగమనము, ఉపాదానము, ఇజ్య, స్వాధ్యాయము, యోగము అంటారండి. మనం ఇంగ్లీష్లో కూడా ఒక వీడియో పెట్టాం మన ఛానల్లో, ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ శ్రీ వైష్ణవ అని. దాంట్లో ఈ 5 కాలాలు ఏంటి వాటి గురించి కొంచెం చర్చించుకున్నాం. సరే, దాంట్లో ఏంటంటే పొద్దున లేచిన వెంటనే అభిగమనం అంటారు, స్నానం మొదల వాటిని చేసి భగవంతుని వైపు వెళ్ళుట. దాని తర్వాత ఉపాదానం అనే ఒక కాలం అండి. ఆ సమయంలోనే ఆ తిరువారాధనానికి కావాల్సిన సామగ్రి అంతా సేకరించడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఆ రోజు వాన వల్ల, వర్షాకాలం కాబట్టి ఆ ఉపాదాన కాలంలో వీరు దేన్ని సేకరించుకోలేకపోయారు. అయిపోయింది. దాని తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, పెరుమాళ్లకు తిరువారాధనం చేయాలి. అందుకని ఏం చేశారు అంటే వారు ఆ, పెరుమాళ్లకు ఏదో పండు లాంటిది వారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా, అంటే వారికి అముదు శయ్యప్పణ్ణి అంటారు, అలా వారికి నైవేద్యం పెట్టేసి దాని తరువాత తీర్థ స్వీకారం, తిరువారాధన ఏంటంటే తీర్థ స్వీకారం, తీర్థ స్వీకారం చేసేసి అలా వదిలేశారు. ఇంకేం చేయటం, ఆకలితో అలాగే ఉండిపోయారు కురత్తాళ్ళు వల్ల. కానీ వారు దాని గురించి పట్టించుకోరు అన్నమాట. ఈరోజు దొరకలేదు అంతే, వారు అలా ఉండిపోయేవారు అన్నమాట. అలా అయిపోయింది. అయింది మధ్యాహ్న పూట అయింది, దాని తర్వాత సాయంకాలం వచ్చింది, రాత్రి పూట అయిపోయిందండి. రాత్రి పూట అయిపోయింది. వీరు అలా తిరువాయుమొഴി అనుసంధిస్తూ, ఇంకేదో గ్రంథాలు అనుసంధిస్తూ అలా కాలం గడిపేశారన్నమాట. ఇప్పుడు ఆ సందర్భంలో ఏమైంది అంటే దీని ఆ, 2 రకాలుగా చెబుతారన్నమాట. దాంట్లో ఆ, గురు పరంపర ప్రభావంలో అయితే ఏముంది అంటే, సాయంకాల మానవారి தற்காலிக கர்மத்தை செய்தருளி நம்பெருமாளை சேவித்து திருவாய்மொழி அனுசந்தானமேதாரகமாக பட்டினியே கண் வளர்ந்தருள அவ்வளவிலே நம்பெருமாள் பெரிய அவசரம் அமுது செய்தருளி திருச்சின்னம் பணிமாற ஆண்டாள் காஹளநாதம் கேட்டு உம்முடைய பக்தர் பட்டினியே இருக்க நீர் என்ன குலாவி குலாவி அமுது செய்தருளுகிறீர் என்ன என்ன అనా పెరివెరుమాళ్లకు నైవేద్యం అయిందండి సాయంత్రం పూట అని. ఇక్కడ పెరియ అవసరం సాయంత్రం పూట అయిన తరువాత జరిగేటువంటి ఆ నైవేద్య అవసరాన్ని చెబుతున్నారు అన్నమాట. ఆ సందర్భంలో పెరుమాళ్ళకు అయింది. ఇక్కడ ఏమంటారంటే పెరియ పెరుమాళ్లకు అరవణై ప్రసాదం అంటారండి. చివరిగా రాత్రి చివరిగా పెరుమాళ్లకు నైవేద్యం పెట్టబడేటువంటి ఒక ప్రసాదం, దానికి అరవణై అని పేరు. అది దాదాపు చక్కెర పొంగల్లాగా ఉంటుంది అనమాట. చక్కెర పొంగలి కాదు, చక్కెర పొంగల్లాగా ఉంటుంది అనమాట, అరవణై ప్రసాదం అంటారు. ఆ అరవణై ప్రసాదం అది అయ్యే సమయం అని కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ పెరుమాళ్ళకు నైవేద్యం పెట్టే సమయంలో ఏం చేస్తారు, వాద్యాలన్నీ వాటిని వాయించటం, దాని తర్వాత గంట కొట్టడం, ఇలాంటి పనులన్నీ జరుగుతాయి కదా. ఆ శబ్దం కాస్త మన కూరత్తాండాళ్ చెవిలో వచ్చి పడిందండి. అప్పుడు కూరత్తాండాళ్ చూసి ఆలోచించింది, అయ్యా మీ భక్తులు ఆకలితో ఇలా వేంచేసి ఉండగా మీకు మాత్రం ఇంత కోలాహలమా, ఇంత కోలాహలంగా మీరు మాత్రం బాగా ఆరగిస్తున్నారే అని అనుకుందంట మన కూరత్తాండాళ్. ఆండాళ్ పాపం తన గురించి ఆలోచించలేదు, నేను ఆకలితో ఉన్నాను ఆండాళ్ ఆలోచించలేదు. ఆలోచించింది ఏంటి, మా భర్త గారు పరమభక్తులు, వారు ఆకలితో ఉన్నారే అనేదే ఆమె యొక్క ఆలోచన. అప్పుడు ఆ ఆండాళ్ అలా అనుకునేసరికి అనుకుంది, ఒక మాటగా చెప్పిందేమో. అలా చెప్పగా ఆ మాట కాస్త పెరిబెరుమాళ్లకు వినబడిందంట. పెరిబెరుమాళ్ళకి ఎందుకంటే వినబడదు, ప్రతి చోట ఉండే అతను ఆ పెరుమాళ్లకు వినబడింది. వినబడిన వారు వెంటనే ఏం చేశారు అంటే, ఉత్తమనంబి అనే స్వామి, ఉత్తమనంబి అంటారు వారు. ఆ కాలంలో ఉత్తమనంబి స్వామి గురించి చెప్పాలంటే పెరియాళ్వార్ల కాలంలో, ఏంటండి పెరియాళ్వార్ల కాలంలో గోదాదేవితో పాటు వచ్చిన వాళ్లలో ఒకరు ఉత్తమనంబి అనే స్వామి. వారు అలాగే ఇక్కడ ఉండిపోయారంట, శ్రీరంగంలో ఉండిపోయారు గోదాదేవికి సేవలన్నీ చేయటం కోసం అని. ఆ కాలంలో ఒక రాజు తన కుమార్తెను ఇంకొక రాజుకి, ఇంకొక రాజకుమారుడికి పెళ్లి చేయించాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే
ఆ అమ్మాయితో పాటు ఏం చేస్తాడు, రాజకుమారితో పాటు ఎంతో మందిని పంపిస్తాడనమాట ఆమెకు సేవలని చేయటం కోసం. అలా గోదాదేవితో వచ్చిన వారు ఉత్తమ నంబి అనేవారు. వారి వంశంలో వచ్చిన వారు ఇక్కడ శ్రీరంగంలో ఉంటూ శ్రీరంగ నిర్వాహాన్ని బాగా చూసుకున్నారన్నమాట. రామానుజుల వారి కాలంలో కూడా ఈ ఉత్తమ నంబి అనే మాట వినిపిస్తుంది. మళ్ళీ మనవాళ మహామునుల కాలంలో కూడా ఉత్తమ నంబి. ఆ ఉత్తమ నంబి స్వామి వంశంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉత్తమ నంబి అంటూ ఉంటారన్నమాట. ఆ ఉత్తమ నంబి స్వామి వారి కోయిల్లో కొంచెం నిర్వాహం ఉండేదన్నమాట వారికి. వారు అప్పటికి రాత్రి అయిపోయింది కదా, వారు ఒక చోట అలా నిద్రిస్తూ ఉండగా వారి స్వప్నంలో వెళ్ళిపోయి పెరియబెరుమాళ్ళు, ఈరోజు మన ఆళ్వాన్ ఉపవాసంగా ఉన్నారంట, మన ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని మీరు వెళ్ళి ఇవ్వాలి అని అంటే, ఇక్కడ గురు పరంపరా ప్రభావంలో అకార వడిసిల్ తళిగై అని ఉంది. సాధారణంగా అరవణై ప్రసాదమే ఇక్కడ అలా చెప్పబడుతోంది అంటారు. ఆ అరవణై ప్రసాదాన్ని మీరు తీసుకువెళ్ళండి, ఆళ్వాన్కి ఇవ్వండి అని ఇలా పెరిబెరుమాళ్ళు పంపించారంట. అప్పుడు ఉత్తమ నంబి కూడా మేల్కొని వెంటనే పెరిబెరుమాళ్ళ నియమనానుసారంగా బయలుదేరారు. ఆ అరవణై ప్రసాదం తీసుకొని వాద్యంతో ఛత్రచామరాలతో పాటు కురత్తాళ్వాన్ల గృహానికి వచ్చారన్నమాట. అలా గృహానికి వస్తే అప్పుడు ఏమైంది అంటే, కూరత్తాళ్వాన్లు ఏదో శబ్దం వస్తోంది అంటే మన ఇంటికి ద్వారంలో వచ్చి నిలబడ్డారేంటి అని బయటికి వెళ్ళి చూడగా, ఇదేంటండి ఇక్కడ వచ్చారు, ఏమైంది అని అడగగా, అప్పుడు ఉత్తమ నంబి అన్నారంటే, ఏం లేదండి, పెరియవరం వాళ్ళు మీకోసమని పంపించారు, వారు మీకు పంపించారు, మీరు అంగీకరించి తీరాలి అన్నారు వాళ్ళు. అప్పుడు కురత్తాళ్వానికి ఏం అర్థం కాలేదన్నమాట. కానీ పెరియవెరుమాళ్ళు పంపించారంటే ఏదో కారణం ఉండాలి. అందుకని మొదట ఏం చేశారంటే మహాప్రసాదం అని శిరస వహించి దాన్ని ఆ స్వీకరించుకున్నారన్నమాట. స్వీకరించి ఏం చేశారు, అక్కడ కూడా ఆ కురత్తాళ్వాన్ల యొక్క వైభవం ఎటువంటిది, నిస్వార్థులు అన్నమాట. పొద్దు నుంచి వారు ఏం స్వీకరించలేదు, పెరిబెరుమాళ్ళు తామే పంపించారు. కానీ అక్కడ కూడా ఏం చేశారంటే, పెరిబెరుమాళ్ళు పంపించారు కాబట్టి వీరు స్వీకరించారు. స్వీకరించి తమ కోసం కూర తాండాళ్ళ కోసం అని ఓ 2 ముద్దలు తీసుకున్నారంట. 2 ముద్దలు తీసుకొని మిగతా ప్రసాదం అంతా కూడా మళ్ళీ తిరిగి పంపించేశారు. ఎందుకు అంటే దాంట్లో కారణం ఉంది. రామానుజుల వారి నిర్వాహంలో రామానుజుల వారు ఏం చేశారంటే, పెరిబెరుమాళ్లకు నైవేద్యం పెట్టబడేటువంటి ప్రసాదం అంతా కూడా, ఆ ప్రసాదం దాన్ని ఏం చేసేవారు అంటే ఆ కాలంలోనే దాన్ని అమ్మేవాళ్ళంట. ఎందుకంటే ఈ పెద్ద దేవాలయం అన్నమాట, దివ్యదేశం. దీన్ని సరిగ్గా పరిపాలన చేయాలంటే దానికి కావాల్సిన ద్రవ్యము అంటే ఆర్థిక వ్యవస్థ ఉండాలి. దానికోసం మనం ఏం చేసేవారు అంటే, పెరిబెరుమాళ్ల యొక్క ప్రసాదాల్లో చాలా మటుకు భాగాన్ని అమ్మేవాళ్ళు అన్నమాట. ఆ కాలంలోనే శ్రీభండారం అంటారు, దాని ద్వారా అమ్మేవారు. ఇప్పుడు కురత్తాళ్వాన్ ఏమన్నారంటే, ఈ ప్రసాదం మన పెరిబెరుమాళ్ల యొక్క కైంకర్యం కోసం వినియోగపడేటువంటి ప్రసాదం. ఇది మళ్ళీ పంపిస్తే ఎవరో కొనుక్కున్నారంటే ఏదో ఒక ధనం పెరిబెరుమాళ్ల కైంకర్యం కోసం అని వస్తుంది. అలాంటప్పుడు నేనే అంతా తీసుకుంటే వారికి ఏం మిగులుతుంది? అందుకు అని పెరిబెరుమాళ్ల ప్రసాదం కాబట్టి 2 ముద్దలు తీసుకుని మిగతా ప్రసాదం అంతా పంపించేశారంట. చూడండి, వారు నిస్వార్థులంటే నిస్వార్థులు. ఒకవైపు ఈరోజు తినలేదే, ఆకలిగా ఉన్నదే, వారు ఆలోచించలేదు. సరే పంపించేశారు పెరుమాళ్ళు, ఇప్పుడైనా తీసుకుందామంటే అప్పుడు కూడా తన గురించి ఆలోచించట్లేదు అనమాట. పెరిబెరుమాళ్ళకు బాగా కైంకర్యం జరగాలి, రామానుజుల వారి నిర్వాహం సరిగ్గా ఉండాలి అని దాని మీదే ఎప్పుడూ దృష్టి కురత్తాళ్వాన్లకు. సరే అలా 2 ముద్దలు తీసుకొని వాళ్ళని పంపించేశారు కురత్తాళ్వాన్. అలా పంపించి తిరిగి అడిగారు, ఎప్పుడే అడిగారు అన్నమాట, ఎవరిని? ఆండాళ్ళని అడిగారు అన్నమాట. నువ్వేమైనా మనస్సులో అనుకున్నావా, నువ్వేమైనా మనస్సులో అనుకున్నావా అంటే, అది పెద్దగా ఏం లేదండి, మీ భక్తులు ఇలా ఆకలితో ఉండగా మీకు మాత్రం ఎందుకు ఇంత అని నేను మనస్సులో అనుకున్నాను అని చెప్పగా, అప్పుడు కురత్తాళ్వాన్ వారు చాలా కోప్పడ్డారంట. ఇలా చెప్పవచ్చునా,
ఇలా అనుకోవచ్చునాం నువ్వు అని అలా కొంచెం కోప్పడి దాని తరువాత ఆ ప్రసాదాన్ని తాము కురత్తాండాళ్ ఇద్దరు కూడా స్వీకరించారు. అలా స్వీకరించగా ఆ పెరిబెరుమాళ్ల అనుగ్రహం చేత ఆ కురత్తాండాళ్లకు పెరిబెరుమాళ్ల వంటి ఒక ఇద్దరు పిల్లలు పుట్టారన్నమాట. ఎవరు? పరాశర భట్టర్, శ్రీరామ పుళ్ళె భట్టర్ అంటారు. పరాశర భట్టర్ల వారు, వేదవ్యాస భట్టర్ల వారు. మన సంప్రదాయంలో భట్టర్ అంటే ఎవరు? పరాశర భట్టర్ల వారు. వారి తమ్ముడు అంటే ఇద్దరు ట్విన్స్ అండి. కానీ మొదట అవతరించిన వారు భట్టర్ల వారు. వారికి తమ్ముడుగా అవతరించిన వారు శ్రీరామ పుళ్ళె అంటే వేదవ్యాస భట్టర్లు. మన సంప్రదాయంలో పరాశర భట్టర్లను భట్టర్ అని, వేదవ్యాస భట్టర్లను శ్రీరామ పిళ్ళై అని వ్యవహారం అన్నమాట. పరాశర భట్టర్లు, వేదవ్యాస భట్టర్లు ఇలా అవతరించారు. వాళ్ళ అవతారం వెనకాల కూడా ఎంతో ఒక ఆశ్చర్యమైన చరిత్రము, ఎన్నో విషయాలు అన్నమాట. సరే, ఈ ఘట్టంలోనే పరాశర భట్టర్ల వారి చరిత్ర వస్తుంది. ఇక్కడ చాలా అందమైన విషయాలు ఎన్నో. నంబెరుమాళ్ల అనుగ్రహము చేత వైశాఖ మాసంలో అనురాధ నక్షత్రంలో ఇద్దరు అవతరించారన్నమాట. ఇద్దరు అవతరించేసరికి వీళ్ళకు పేరు పెట్టాలి. పేరు పెట్టడం అంటే ఆ కాలంలో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే బాగుండు. పేరు పెట్టడం అనేది సులభం కాదండి. అది ఈ కాలంలో ప్రతి వాళ్లకు పేరు కావాలి. అది 3 అక్షరాల్లో 2 అక్షరాల్లో ఉండాలి. అది అకారంలో మకారంలో ఏదో అంటారు. ఈ అక్షరాల్లో ప్రారంభమయ్యే 10 పేర్లు చెప్పండి స్వామి అంటారు. వెరైటీగా ఉండాలి. పెట్టిన పేరు ఉండకూడదు అనమాట. నాకు అప్పుడప్పుడు అలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయండి. స్వామి ఒక పేరు చెప్పండి. ఒక పేరు కాదు 10 పేర్లు అంటారు. ఎవరో పంపించారనమాట. ఈ అక్షరంలో ప్రారంభమయ్యేటువంటి 3 అక్షరాలు కలిగిన 10 పేర్లు చెప్పండి అంటారు. ఎక్కడి నుంచి వెతుకుతాం మేము మాత్రం? అలా అడుగుతూ ఉంటారు. మన కురత్తాళ్వాన్లు మనకేముందండి, మనకంతా కూడా ఉడయవర్లే. వీళ్ళకు పేరు పెట్టాలి ఎవరు అంటే ఉడయవర్లే పెట్టాలి అని అంటే పేరు పెట్టడం నుంచి ప్రారంభించి వారికి చేయవలసిన సంస్కారాలన్నీ కూడా అదంతా కూడా ఉడయవర్ల యొక్క కర్తవ్యము, వారి యొక్క బాధ్యత. మనం వారికి అప్పగించేశాము అనే భావనతో కురత్తాళ్వాన్ ఎప్పుడూ కూడా ఉన్నారన్నమాట. అందుకని వారు ఏం పేరు పెట్టాలని వీరు ఆలోచించుకోలేదన్నమాట. మనం ఉడయవర్లు చూసుకుంటారు, మన ఆచార్యుల వారు చూసుకుంటారు అనే ఆ భావనతో ఉండిపోయారు. ఎవరు? కురత్తాళ్వాన్. అప్పుడు అయిందండి. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఆశౌచం ఉంటుంది అనమాట. కురత్తాళ్వాన్లకు కూడా ఆశౌచం ఉంటుంది. వాళ్లకు కురత్తాండాళ్లకు ఉండే ఆశౌచం అది వేరు. దాని తర్వాత ఏమవుతుందంటే 10 నాళం కడంద 2 నాள் అని అనే రీతిలో 11వ రోజు 12వ రోజు అలా ఒక్కో చోట ఒక క్రమం ఉందన్నమాట. అలా నామకరణం చేసేటువంటి రోజు వచ్చిందన్నమాట. ఆ రోజు వచ్చేసరికి ఆళ్వాన్ల తిరుమాళికి వేంచేశారు ఆచార్యుల వారు, రామానుజుల వారు. వారు వేంచేశారు. వేంచేసి ఆ ఇద్దరు పుత్రులను పట్టుకురండి అని గోవిందులను పంపించారు. ఎవరిని పంపించారండి? ఎంబార్ గోవిందులని పంపించారు. అలా గోవిందుని పంపించేసరికి వారు లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ ఇద్దరు కుమారులను చూసి వాళ్ళను చూసి ఆహా ఎంత అందంగా ఉన్నారు, ఎంత తేజస్విగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా, వీళ్లకు ఎటువంటి దృష్టి పడకూడదు అనే ఒక మంగళాశాసన పర బుద్ధితో వారు ఏం చేశారు అంటే వారికి రక్షణంగా మొదట భట్టర్ల వారిని తీసుకొచ్చారు. వారికి రక్షగా ద్వయమంత్రాన్ని అనుసంధిస్తూ వచ్చారంట ఎంబార్ల వారు. అలా మంగళాశాసనం చేస్తూ వచ్చి రామానుజుల వారికి చూపించారు. చూడండి, కటాక్షించండి అని. అలా చూపించగా అప్పుడు రామానుజుల వారు చూశారు. రామానుజుల వారు తమ నయనార విందాలతో వారిని కటాక్షించి దాని తరువాత అప్పుడు చాలా సంతోషంతో అలా చూస్తూ ఉండగా ఆ శిశువు వారి ముఖాన్ని చూసి, ఆ తేజస్సును చూసి రామానుజుల వారు ఆశ్చర్యచకితులైపోయారు. ఎంత తేజస్సు ఉంది ఇక్కడ అని అలా చూస్తూ ఎంబార్లను ఇలా తిరిగి చూసి అడిగారంట, అదేంటండి
ఇక్కడ ద్వయం పరిమళిస్తోంది అని అడిగారంట. ద్వయం పరిమళించటం ఏంటది అంటే, ఇప్పుడు ఎంబార్ల వారు ద్వయమంత్రానుసంధానంతో వారికి రక్షగా వచ్చారన్నమాట. ఇప్పుడు రామానుజుల వారికి ఎంత జ్ఞానం అంటే అక్కడ ద్వయమంత్రం చెప్పబడింది అని వారికి తెలుస్తోందన్నమాట. ఖచ్చితంగా ఆ శిశువైతే, ఆ బాలుడైతే చెప్పుండడు. చెప్పుంటే ఎంబార్ల వారే చెప్పుండాలి. అందుకని ఎంబార్లను చూసి ఇదేంటి ద్వయం పరిమళిస్తుంది ఏంటి అని అడగగా అప్పుడు వారు కూడా ఏం లేదండి, శిశువు చిన్న అబ్బాయి ఇంత తేజస్విగా ఉన్నాడు, అందుకని రక్ష కోసమని ద్వయమంత్రాన్ని అనుసంధిస్తూ వచ్చానండి అని చెప్పగా అప్పుడు రామానుజుల వారు అన్నారు, ఆహా, ఈ బాలుడి పైన మీకు అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉండటం చేతే మీరు ఈ ద్వయమంత్రానుసంధానంతో వచ్చారు. అందుకని వీరికి ఎప్పుడూ శ్రేయస్సును ఆలోచించేవారు మీరు. నాకన్నా ముందు ఆ అబ్బాయికి శ్రేయస్సును ఆలోచించిన వారు మీరు కదా. అందుకని మీరే వీరికి ఆచార్యులుగా ఉండాలి. ఆచార్యులు ఎలా ఉంటారు? ఒక శిష్యుని యొక్క ఉజ్జీవనాన్ని, శ్రేయస్సును ఆశపడేవాడే ఆచార్యుడు కదా. ఒక శిష్యుడు ఉజ్జీవనాన్ని పొందాలి, వాడు బాగుపడాలి అని ఆలోచించేవాడు ఆచార్యుడు, అంతేనా? ఇప్పుడు రామానుజుల వారి కన్నా ముందే ఎంబార్ల వారు, పరాశర భట్టర్ల వారు, వారు బాగా ఉండాలి, వారికి ఏ కష్టం రాకూడదు అని ఆలోచించారు. అందుకని మీరే వీరికి ఆచార్యులుగా ఉండటానికి అర్హత కలిగిన వారు. అందుకని వీరి ఉజ్జీవన అంశానికి మీరే బాధ్యత కలిగిన వారు అని ఆ సందర్భంలోనే, చిన్న పసి పాప, ఆ సందర్భంలోనే రామానుజుల వారు ఎంబార్లకు ఆజ్ఞను ఇచ్చారు. అందుకే మన గురు పరంపరలో ఎంబెరుమానార్ ఎంబారు భట్టర్ అంటున్నాం. మధ్యలో ఎంబార్లు ఆ మంగళాశాసన పరతో చేసిన పని, దానివల్ల ఇప్పటిదాకా గురు పరంపరలో మనము గోవింద పెరుమాళ్ అని చెప్పబడేటువంటి ఎంబార్లను శ్లాఘిస్తూ వారిని రోజు నమస్కరిస్తున్నాం అన్నమాట. సరే, అలా ఎంబార్ వారు ఇలా చెయ్యగా ఆ సందర్భంలో దాసుడు ముందే చెప్పాను, ఆ నామకరణ సందర్భం, ఆ సందర్భంలోనే ఈ తాప సంస్కారం మాత్రం చేసేటువంటి అలవాటు ఆ కాలంలో ఉండేది అనేది. అందుకని రామానుజుల వారికి పెరియ తిరుమల నమ్మి చేశారని చెప్పాను. అలాగే ఇక్కడ పరాశర భట్టల వారికి ఎంబార్ల చేతుల మీదుగా ఆ తాప సంస్కారాన్ని చేయించారు మన రామానుజుల వారు. అలా అది జరిగింది. దాని తరువాత అప్పుడు వీళ్లకు పేరు పెట్టాలి. ఏం పేరు పెడదామంటే ఆళవందార్ల యొక్క రెండో కోరిక ఏంటి? పరాశర మహర్షి, వేదవ్యాస మహర్షి వాళ్లకు ఉపకార స్మృతి, వాళ్ళ మీద ఉండేటువంటి ఉపకార స్మృతితో, వాళ్ళ విషయంలో ఉండేటువంటి కృతజ్ఞతతో ఏదో ఒక పని చేయాలి, స్మారకంగా ఒకటి చేయాలి అని యమునాచార్యుల యొక్క ఆశ. ఎందుకంటే వేదవ్యాసులు భాగవతంలో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ, మహాభారతంలో కానీ భగవంతుని యొక్క పరత్వాన్ని స్థాపించినవారు, బ్రహ్మం యొక్క జగత్కారణత్వాన్ని స్థాపించినవారు. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం అని ఇలా ప్రతిజ్ఞ చేసిన వారు వేదవ్యాసులు. అందుకని వారు శివైష్ణవ సంప్రదాయానికి చేసిన కైంకర్యం చాలా ఎక్కువ. ఎవరు? వేదవ్యాస మహర్షి. అలాగే పరాశర మహర్షి కూడా విష్ణు పురాణంలో విష్ణు పరత్వాన్ని చాటారన్నమాట. అంటే పరాశరుల యొక్క కుమారులైన వేదవ్యాసులు, పారాశర్యులు, వాళ్ళ యొక్క సేవలకు స్మారకంగా ఏదో ఒక పని చేయాలి. అందుకు అని పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్ అని రెండు పేర్లను మన రామానుజుల వారు వాళ్లకు పెట్టారు. ఆ ఇద్దరు కుమారులకు పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్ అని ఇలా చెప్పి ఆళవందార్ల యొక్క రెండో కోరిక, ఆ రెండో కోరికను తీర్చారు రామానుజుల వారు. పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్ అని పేరు పెట్టడంతో పుత్రీకృతో రంగధురంధరేణ పరాశర
कुरकुलप्रदीपः गोविन्दशिष्यः स तु यामुनार्यमनोरथं पूरितवान् द्वितीయం. సరే, అయితే ఇప్పుడు వీరు పరాశర భట్టర్ల వారు రామానుజుల వారి ద్వారా ఈ పేరును పొందారు. పెరిబెరుమాళ్ల అనుగ్రహం చేత పుట్టినవారు కాబట్టి దాని తర్వాత పెరిబెరుమాళ్ళు కూడా పరాశర భట్టర్ల వారిని తమ పుత్రులుగానే భావించి వారిని చూసుకున్నారు అనే విషయం కూడా దాని తరువాత ఇలా చెప్పబడుతుంది. పరాశర భట్టర్ల వారి వైభవం చాలా పెద్ద వైభవం అండి. భట్టర్ల వారి గురించి దాసుడు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను, ఎన్నిసార్లు అన్నా చెప్పొచ్చు అన్నమాట. రామానుజుల వారు ఒక ఎత్తంటే పరాశర భట్టర్ల వారు మరొక ఎత్తండి. ఎందుకు మీరు చూశారంటే, ఒక రాజకుమారుడు ఉన్నాడు అనుకోండి, రాజు కన్నా ఆ రాజకుమారుడికి ఉండేటువంటి గాంభీర్యం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక ఎన్నో రకాల విశిష్టత ఇప్పుడు రాజకుమారుని ఎక్కువగా ఉంటుంది. అలా మన శ్రీ వైష్ణవ సంప్రదాయ రాజు ఎవరు అంటే రామానుజుల వారు, రాజకుమారులు ఎవరు అంటే పరాశర భట్టర్ల వారు. అందుకని వారి ఆ రీతి, వారి గ్రంథాలు కానీ వారి స్తోత్రాలు కానివ్వండి, దివ్య ప్రబంధాలకు వారు చేసేటువంటి నిర్వాహాలు, ఒక పాశురం ఉందనుకోండి, రామానుజుల వారు ఒక రకంగా అర్థం చెప్పారంటే దానికన్నా కూడా ఇంకా స్వరసంగా అర్థం చెప్పేటువంటి ఆ తీరు పరాశర భట్టర్ల వారు ఉండిన విధమే అది చాలా ఆశ్చర్యకరం అన్నమాట. పరాశర భట్టర్ల వారి గురించి మాట్లాడుతూ పోవచ్చు. అలాంటి పరాశర భట్టర్ల వారి అవతారము అనే ఒక ఘట్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దాని తరువాత ఇంకా ఎన్నో విషయాలు పరాశర భట్టర్ల వారి గురించి ఈ ప్రకరణంలో చెప్పబడుతోంది. ఆ విషయాలన్నిటినీ కూడా మనం వచ్చే కాలక్షేపంలో విస్తృతంగా అనుభవిద్దాం. రేపు దాసుడు తెలుపుతాను, దానికి తగినట్లుగా గ్రూప్లో మెసేజ్ పెడతారు. దాన్ని చూసుకొని మీరందరూ కూడా అన్వయించాల్సిందిగా ప్రార్థన. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్. జయ శ్రీరనిత్యమంగళం. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திருவடிகளே சரணம்.